బ్యాక్ టు న్యూస్. జల్లికట్టుపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ తమిళనాడులోని మధురైలో భారీ ఆందోళనకు దిగారు. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ వేలాది మంది రోడ్లపై బైఠాయించారు. జల్లికట్టు లేని ఇండియా లేదంటూ నిరసన కార్డులు చేపట్టారు. పండగ 3 రోజులు పోలీసుల ఆంక్షలు కొద్ది వరకు ఫలించాయి. ముఖ్యంగా కనుమ రోజు మధురై జిల్లాలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అయినా నిర్వాహకులు మాత్రం వెనక్కు తగ్గలేదు. లాంఛనం పేరుతో ఆట కొనసాగించారు. అయితే ఇవాళ ఓపెన్ గా బరిలోకి దించారు. పోట్ల గిత్తలను రంగంలోకి దించారు. బహిరంగంగానే జల్లికట్టు ఆడుతున్నారు. భారీ ఎత్తున ప్రజలు రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. చట్టం సంప్రదాయం ముందు నిలవలేకపోయింది. తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా మధురైలో జల్లికట్టు నిర్వహిస్తున్నారు. మాణిక్యంపట్టి, పరంబపట్టి, వాలాంగుడి, పలంగానత్తం, పాలమేడు గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా క్రీడలో పాల్గొంటున్నారు. మరోవైపు అలంగనల్లూరులో జల్లికట్టు నిర్వహించడానికి స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల్లికట్టుపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ తమిళనాడులోని మధురైలో భారీగా ఆందోళనకు దిగారు. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ వేలాది మంది రోడ్లపై బైఠాయించారు. జల్లికట్టు లేని ఇండియా లేదంటూ నిరసనకారులు ప్లకార్డులు చేపట్టి నిరసనకు దిగారు. పండగ 3 రోజులు పోలీసుల ఆంక్షలు కొద్ది వరకు ఫలించాయి. ముఖ్యంగా కనుమ రోజు మధురై జిల్లాలో భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. అయినా నిర్వాహకులు మాత్రం వెనక్కు తగ్గలేదు. లాంఛనం పేరుతో ఆట కొనసాగించారు. అయితే ఇవాళ మాత్రం ఓపెన్ గా బరిలోకి దించారు. పోట్ల గిత్తలను రంగంలోని దించారు. బహిరంగంగానే జల్లికట్టు ఆడుతున్నారు. భారీ ఎత్తున ప్రజలు రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. చట్టం సంప్రదాయం ముందు నిలవలేకపోయింది. తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా మధురైలో జల్లికట్టు నిర్వహిస్తున్నారు. మాణిక్యంపట్టి, పరంబపట్టి, వాలాంగుడి, పలంగనత్తం, పాలమేడు గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్నారు. మరోవైపు అలంగనల్లూరులో జల్లికట్టు నిర్వహించడానికి స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.